వెల్కమ్ టు నారాయణ సార్ స్టడీ సర్కిల్ ఫ్రమ్ గుంటూరు. తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే పోలీస్ నోటిఫికేషన్ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ నుండి సెలక్షన్ ప్రాసెస్ ఒకటికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. ఎందుకంటే అందరు కామెంట్ బాక్స్లో చెడుతున్నారు, సార్ ఒక్కొక్కరికి ఒక్కో డౌట్గా ఉండి సార్ ఇదే పరిస్థితి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఆ డౌట్స్ మొత్తం క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒకసారి అందరూ చూడండి. కానిస్టేబుల్ జాబ్స్ వచ్చేసి 15,644 పోస్టులు ఉండటం జరిగింది. ఎస్ఐ వచ్చేసి 554 పోస్టులు ఉండటం జరిగింది. అయితే ఇది చిన్న నెంబర్ కాదు. ఏం సార్ 554, 15,644 చిన్న నెంబర్ కాదు, చాలా బిగ్గెస్ట్ నెంబర్. అసలు భారీ నోటిఫికేషన్. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఈ నోటిఫికేషన్ మళ్ళీ రావడం ఇంపాసిబుల్. సో వచ్చిన నోటిఫికేషన్ని తెలంగాణ అభ్యర్థులైనా సరే, వీలైన వాటికి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఈ జాబ్స్ మొత్తం ఫిల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? కానిస్టేబుల్కి ఎలా ఉంటుంది, ఎస్ఐకి ఎలా ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ మెజర్మెంట్స్ మొత్తం ఉండాలనేది నేను చెప్తాను. చూడండి. ఫస్ట్ కానిస్టేబుల్. ఈ జాబ్స్కి ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉండేదో చూద్దాం. ఫస్ట్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలంటే ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైట్ ఎంత ఉండాలి. మెయిన్ హైట్ చూసుకున్న తర్వాతే మన అప్లికేషన్ కాడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. హైట్ 167.6 సెంటీమీటర్లు ఉండాలి హైట్ బాయ్స్ అయితే. గర్ల్స్ అయితే 152.5 సెంటీమీటర్ ఉండాలి గర్ల్స్. బాయ్స్ అయితే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. గర్ల్స్ అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే వీళ్ళు పర్ఫెక్ట్గా హైట్ చూసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టండి. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ పెట్టాము, రేపు రిలీజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవెంట్స్కి వెళ్ళి హైట్లో క్వాలిఫై అవ్వకుండా మళ్ళీ వెనక్కి వచ్చి అయ్యో నేను హైట్లో క్వాలిఫై అవ్వలేదని నిరుత్సాహం చెందవద్దు. ఫస్ట్ ముందరగానే హైట్ చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ పెట్టండి. అయితే కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ స్టడీ పరంగా ఏమి ఉండాలంటే ఇంటర్ ఉండాలి కానిస్టేబుల్కి. ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ ఉండాలి. కానిస్టేబుల్కి ఇంటర్ ఉండాలి, ఎస్ఐకి డిగ్రీ ఉండాలి. ఓకేనా? ఎస్ఐకి అయితే డిగ్రీ ఉండాలి, కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీడియట్ ఉండాలి. కన్ఫామ్గా ఇవి ఉంటేనే పోలీస్ డిపార్ట్మెంట్కి యూజ్ఫుల్ అయినట్టు. ఓకేనా? అయితే కానిస్టేబుల్ జాబ్స్ కొట్టాలి అంటే దానికి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం జాబ్ సాధించగలుగుతాం, దానికి ఈవెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఈ ప్రాసెస్లో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్కి వచ్చేసి ఫస్ట్ చూడండి. ఈ చెప్పే వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ ప్రతి క్లారిటీకి చెప్తాను. కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలంగాణ వాళ్ళు అయితే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలంగాణ వాళ్ళు కన్ఫామ్గా 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్. ఓకేనా? యాక్చువల్లీ ఉండాల్సిన ఏజ్ ఎంత? 18 నుంచి 25. అయితే ఎస్సీకి ఎస్టీకి, బీసీకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి
5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ లేట్ అవ్వటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడకూడదని వాళ్ళ వరకు 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 30 years ఉండాలి ఈ క్యాస్ట్ వాళ్ళకి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్కి 30 సంవత్సరాలు ఉండాలి. 30 సంవత్సరాలు ఉంటే కానిస్టేబుల్ జాబ్స్కి ఎలిజిబుల్. ఓసీ అభ్యర్థులు వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. 25 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓసీ అభ్యర్థులు అయితే, ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే. ఓకేనా, ఇది ఏజ్ పరంగా. ఓకే, అసలు ఏజ్ ఓకేనా, ఏజ్ ఎంత ఉండాలి? 18 నుంచి 25 ఉండాలి ఓసీ వాళ్ళకి. మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి 18 నుండి 30 సంవత్సరాలు. ఓకేనా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకేనా, తర్వాత అసలు ఈ ప్రాసెస్ ఏజ్ మొత్తం ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయినట్టే, అంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అర్థం. ఓకేనా, అయితే దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి ఏ స్టేజ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ స్టేజ్లో ఈవెంట్స్ ఉంటాయో మనం తెలుసుకున్నాం. ఫస్ట్ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ రిటన్ టెస్ట్ అని అర్థం. ఫిజికల్ రిటన్ టెస్ట్ అంటే 200 మార్క్స్కి ఉంటుంది. కానిస్టేబుల్ 200 మార్క్స్ ఉంటుంది. అయితే వీటిలో మనం ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి ఒక్కో రకంగా మార్కులు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఎలాగా, ఎస్సీ వాళ్ళకి 60 మార్క్, ఎస్టీ వాళ్ళకి 60, అర్థమైందా, బీసీ వాళ్ళకి 70, ఓసీ వాళ్ళకి 80. ఈ మార్కులు తీసుకొచ్చుకోగలిగితే కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు అర్థం. ఓకేనా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు అర్థం. వీటికంటే 1 మార్కు తక్కువ వచ్చినా కానీ క్వాలిఫై కాదు. 59 వచ్చినా నాట్ క్వాలిఫై. దీంట్లో 59, దీంట్లో 69, దీంట్లో 79 వచ్చినా నాట్ క్వాలిఫై. ఏం సార్ 1 మార్క్ అంటారా? నాట్ క్వాలిఫై. ఖచ్చితంగా ఇట్లాగ వస్తేనే 60, 70, 80 మార్కులు వస్తేనే క్వాలిఫై అంటూ అర్థం. ఓకేనా, కానిస్టేబుల్ అభ్యర్థులు చాలా ఈజీగా 15,644 పోస్టులు అంటే బిగ్గెస్ట్ నెంబర్. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదివితే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. అయితే నేను ఎట్లాగైతే చెప్తానో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ప్రాసెస్ అలాగే ఉంటుంది. సేమ్ అలా ప్రిపేర్ అయితే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఒకసారి చూడండి అసలు ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి ఎలా ఉంటుంది సార్ ఈ ప్రాసెస్, ఎలా ఉంటుంది, మనం ఏమేమి చేయాలి అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఈవెంట్స్. ఫిజికల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి అంటే, ఫిజికల్ ఈవెంట్స్ అందరూ ఏదేదో చెప్తారు, అట్లాగే ఏముండదు. ఇప్పుడు ఇంకా చాలా సింపుల్గా చెప్పి పెట్టారు తెలంగాణలో అయితే. ఫస్ట్ 1600 మీటర్లు ఎవరికి, బాయ్స్కి 1600 మీటర్లు 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి బాయ్స్ అయితే. గర్ల్స్ 800 మీటర్ని 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి గర్ల్స్ అయితే. 800 మీటర్ని 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి. చాలా సింపుల్. ఏవో 7 minutes 15 seconds అంటే చాలా ఎక్కువ. 1600 మీటర్ని మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయబాకండి. 1600 మీటర్ని ఎలా అంటే ఒకరోజు 150 meters, 200 meters, 500 meters, 800 meters, 1000, 1200, 1600 అలా పెంచుకుంటూ పోతేనే మనం దీన్ని రీచ్ అవ్వగలుగుతాం. డైరెక్ట్గా మాత్రం ప్రాక్టీస్ చేయకండి. స్టెప్ బై మీటర్స్ పెంచుకుంటూ వెళ్తేనే దీన్ని ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతాం. దీంట్లో 1600 మీటర్లు అంటే పెద్ద కష్టమేం కాదు. ఎవరు సార్ మేము 1600 మీటర్లు పరిగెత్తలేము అని అనుకోవద్దు. ఓకేనా, ఇది ఈజీగా క్వాలిఫై అవుతారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత లాంగ్ జంప్. లాంగ్ జంప్ వచ్చేసి 4 meters
4 మీటర్స్ ఉంటుంది లాంగ్ జంప్. ఎవరికి? బాయ్స్కి 4 మీటర్స్ లాంగ్ జంప్ 4 మీటర్స్ ఉంటుంది బాయ్స్కి. గర్ల్స్కి అయితే లాంగ్ జంప్ 2.50 సెంటీమీటర్స్ ఉంటుంది. అర్థమైందా? అంటే 2.5 మీటర్ లాంగ్ జంప్ గర్ల్స్కి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే షార్ట్ పుట్. షార్ట్ పుట్ వచ్చేసి 6 మీటర్స్ బాయ్స్కి. గర్ల్స్కి వచ్చేసి 4 మీటర్స్ ఉంటుంది. ఎవరికి? గర్ల్స్కి. బాయ్స్కి అయితే 6 మీటర్స్ ఉంటుంది, గర్ల్స్కి అయితే 4 మీటర్స్ ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్ ఉండేది. ఇదివరకు హై జంప్ ఉండేది, 100 మీటర్స్ అన్నీ ఉండేవి. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇబ్బందికరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రభుత్వం ఈ 3 ఈవెంట్స్ మాత్రం పెడుతుంది. 1600 మీటర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ ఒకటి, థర్డ్ వచ్చేసి షార్ట్ పుట్ ఒకటి. ఈ 3 ఈవెంట్స్ మాత్రమే. నెక్స్ట్ ఇంకేం లేవు. మీరు ఇంక వేరే ఉన్నాయి అనుకోకండి. ఈ 3 ఈవెంట్స్ మాత్రమే మనకు అప్లికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే సివిల్ జాబ్కి కావాలి, సివిల్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు 3 ఈవెంట్స్ని క్వాలిఫై అవ్వాలి. కన్ఫామ్గా 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. మిగిలిన పోస్టులకి అంటే ఏఆర్, ఆర్మీ రిసీవ్డ్, జైలు, కత్మా పోస్టులకి ఏ కేటగిరీస్ ఉన్నాయో వాటిలో వాళ్ళకైతే మాత్రం 1600లో మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ స్కోర్ తీసుకొచ్చుకోవాల్సింది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా ఈవెంట్స్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే చెస్ట్ కూడా ఉంది. బాయ్స్కి అయితే ఓన్లీ బాయ్స్కి చెస్ట్ మెజర్మెంట్ చేస్తారు. ఎలాగా? 86.3 సెంటీమీటర్స్కి తగ్గకూడదు. ఓకేనా? ఎక్కువ ఉన్నా పర్లేదు, 86.3 సెంటీమీటర్స్కి మాత్రం అసలు తగ్గకూడదు. వాళ్ళు మాత్రమే సార్ నాకు 85.2 ఉంది సార్ అంటే కుదరదు. 86.3 సెంటీమీటర్స్ కన్ఫామ్గా ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టు. తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్లో 200 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. మళ్ళీ 200లో మ్యాక్సిమం 130 తెచ్చుకోగలిగితే 130 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఏ అభ్యర్థికైనా, ఓసీ వాళ్ళకి ఏ అభ్యర్థికైనా సరే, ఓసీఆర్, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీలో ఎవరున్నా సరే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. సార్ నాకు 80 వచ్చినాయి, 90కి వస్తాయి సార్, తెలంగాణలో 100కి వస్తాయి. మనకి 130 వస్తే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. జాబ్ వస్తుందని కన్ఫామ్గా ఫిక్స్ అయి ఉంటాం. 80, 90, 100 అలా వచ్చి మనకు వస్తుందో రాదని డౌట్తో ఉంటాం. కానీ 130 మార్క్స్ తీసుకొచ్చుకోవడానికి 130 మార్క్స్ తెచ్చుకోవడానికి గట్టిగా చదవండి అందరూ. అసలు అన్ని జాబ్స్కిలో జాబ్ కొట్టకపోతే చాలా దారుణమైన పరిస్థితి. మళ్ళీ ఎందుకంటే అంత నోటిఫికేషన్ మళ్ళీ రాదు. కానిస్టేబుల్ అభ్యర్థులు మాత్రం ఇది. అదే ఎస్ఐ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ రిటన్ టెస్ట్, ఫస్ట్ ఎగ్జామ్ వాళ్ళకి సేమ్ కానిస్టేబుల్కి ఏదైతే ఉండేవో ఫిజికల్ మెజర్మెంట్స్, హైట్, చెస్ట్ ఏదైతే ఉండేవో ఎస్ఐ అభ్యర్థులకు కూడా అదే ఉంటుంది సేమ్. అయితే ప్రిలిమ్స్ రిటన్ టెస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అర్థమెటిక్ వచ్చేసి 50 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్, అంటే ఈ రెండు కలిపి 100 మార్క్స్. తర్వాత వచ్చి జనరల్ స్టడీస్
జనరల్ స్టడీస్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఎస్ఐ వాళ్ళకి అర్థమెటిక్ 50 మార్క్స్, రీజనింగ్ 50 మార్క్స్, జనరల్ స్టడీస్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. అయితే దీంట్లో ఎలా క్వాలిఫై అవ్వాలంటే ఎస్ఐ అభ్యర్థులు సేమ్ దాంట్లోలాగే 30%, 35%, 40%. అర్థమైందా? అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఈ పర్సంటేజ్ మార్కులు తీసుకొచ్చుకోవాలి ఎస్ఐలు అయితే. ఎస్ఐ అభ్యర్థులు ప్రిలిమ్స్ ఆ స్కోర్ తీసుకొచ్చుకోవాలి. తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఫిజికల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. అంటే 1600 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఈ 3 ఈవెంట్స్ ఉంటాయి బాయ్స్కి అయితే. గర్ల్స్కి అయితే ఇక్కడ వచ్చేతలకి 800 మీటర్స్, లాంగ్ జంప్ సేమ్, షార్ట్ పుట్ సేమ్. బాయ్స్కి అయితే 1600 మీటర్స్ 7 minutes 15 seconds ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 4 meters, షార్ట్ పుట్ 6 meters బాయ్స్కి. గర్ల్స్కి వచ్చేసరికి 5.20 మినిట్స్లో పరిగెత్తాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 2.5 సెంటీమీటర్స్, షార్ట్ పుట్ వచ్చేసరికి 4 meters. ఇది ఎస్ఐ అభ్యర్థులకి ఈవెంట్స్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్, తెలుగు ఈ 2 లాంగ్వేజెస్ అండి. అయితే ఇంగ్లీష్ 100 మార్క్స్ ఉంటుంది, తెలుగు వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? వీటిలో 35 మార్క్స్ తెచ్చుకుంటే కన్ఫామ్గా పాస్ అవ్వాలి. దీంట్లో 35 మార్క్స్ తెచ్చుకుంటే కన్ఫామ్గా పాస్ అయినట్టు అర్థం. ఇంగ్లీష్లో 100కి 35 మార్క్స్ తీసుకొచ్చుకోవాలి, తెలుగులో 100కి 35 మార్క్స్ తీసుకొచ్చుకోవాలి. కన్ఫామ్గా దీంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా 80-70 తెచ్చుకున్నా కానీ ఈ కౌంటింగ్లోకి రావు. ఓన్లీ క్వాలిఫై అంటే 35 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు అర్థం. 34 వచ్చినా ఫెయిల్ అయినట్టే. ఓకేనా? 35 కన్ఫామ్గా వస్తేనే ఆ రెండింటిలో క్వాలిఫై అయినట్టు. తర్వాత మెయిన్స్లో పేపర్ 3 ఎలా ఉంటుందంటే అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ప్యూర్ మ్యాథ్స్ ఇవి ఉంటాయండి. ఇవి వచ్చేసి 200 మార్క్స్కి పేపర్ 3లో. పేపర్ 4లో వచ్చేసి జనరల్ స్టడీస్ మొత్తం. జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, బైఫికేషన్. సో ఓవరాల్గా జనరల్ స్టడీస్ మొత్తం కలిపి 200 మార్క్స్ ఉంటుంది. అంటే మొత్తం 400 మార్క్స్కి మెయిన్స్ అయితే. అర్థమైందా? జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి 200 మార్క్స్కి అండి. మెయిన్స్ వచ్చేసి టోటల్గా 400 మార్క్స్కి ఉంటుంది. ఈ 400 మార్క్స్కి ఎగ్జామ్కి కన్ఫామ్గా మ్యాక్సిమం 250 స్కోర్ తీసుకొచ్చుకునేటట్టు ప్రిపేర్ అయి ఉండాలి. ఏంది 554 జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే 250 మార్క్స్ తీసుకొచ్చుకోగలుగుతారో కన్ఫామ్గా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది 250 వస్తే మ్యాక్సిమం జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరికి? తెలంగాణ అభ్యర్థులకి. ఓకేనా? అయితే
ఇదివరకు నోటిఫికేషన్కి ఇప్పుడు నోటిఫికేషన్ డిఫరెంట్ ఏంటంటే చిన్న మార్పు. అంటే ఏం సార్ ఆ మార్పు అంటారా? కానిస్టేబుల్లో వచ్చేసరికి ప్రిలిమ్స్లో మాత్రం నెగిటివ్ మార్క్ పెట్టారు ఇప్పుడు. అంటే 5 మిస్టేక్ చేస్తే 5 మిస్టేక్స్ అంటే 5 తప్పులు పెడితే ఒక కరెక్ట్ అయిన మార్కు పోతుందని. ఓన్లీ ప్రిలిమ్స్లో మాత్రమే. సార్ మెయిన్స్కి కూడా ఉందంటే మెయిన్స్కి లేదు, ఓన్లీ ప్రిలిమ్స్లో మాత్రమే 5 తప్పులు పెడితే మీరు కరెక్ట్గా పెట్టిన 1 మార్కు పోతుంది. అట్లాగే ఎస్ఐ సేమ్ ఎస్ఐలో కూడా ప్రిలిమ్స్లో మాత్రం 5 మిస్టేక్స్ చేస్తే 1 కరెక్ట్ అయిన క్వశ్చన్ తీసేస్తుంది జరుగుతుంది. మెయిన్ ఎస్ఐ జాబ్స్ తీసుకొచ్చుకోవాల్సిన వాళ్ళు, గట్టిగా ఎస్ఐ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం మెయిన్ అర్థమెటిక్ అయిన రీజనింగ్ ఎక్కువ స్కోర్ తీసుకొచ్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వీటిలో చాప్టర్స్ ఎక్కువ ఉన్న ఒక్కో చాప్టర్ ఒక్కోలా ప్రిపేర్ అవ్వద్దు. అన్ని చాప్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయితేనే మనకు ఎస్ఐ జాబ్ వస్తుంది. ఒక్కో చాప్టర్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఒక్కో చాప్టర్ తక్కువ వెయిటేజ్ ఉంటుందని ప్రిపేర్ అవ్వద్దు. ఏ చాప్టర్ అయినా సరే ఒకే రీతిలో ప్రిపేర్ అయితేనే మనకు జాబ్ ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఎస్ఐకి కానిస్టేబుల్కి డిఫరెంట్ ఏంటంటే కానిస్టేబుల్ పేపర్ కంటే ఎస్ఐ పేపరే కొంచెం సింపుల్గా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. అయితే ఎందుకు సింపుల్గా ఉంటుంది సార్ అంటారా? కానిస్టేబుల్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 200 మార్కుల ఎగ్జామ్ రాయాలి. అయితే వీళ్ళు 200 మార్కులకి ఎగ్జామ్ రాస్తే ఎస్ఐ అభ్యర్థులు ఒక పేపర్నే 200 మార్కులకు రాయాలి. అంటే 50 మార్క్స్కి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కానిస్టేబుల్లో. ఇక్కడ ఎస్ఐ వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్. కానీ అన్ని చాప్టర్స్ ఈ 50 మార్క్స్కి ఇవ్వాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి అన్ని చాప్టర్లో తీసి ఒక్కొక్క క్వశ్చన్ తీసి కొంచెం హార్డ్గా ఉన్నాయి తీసి 50 మార్క్స్కి తీయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 200 మార్క్స్కి ఇవ్వాలి కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ నుంచి టఫ్ క్వశ్చన్స్ వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఎస్ఐలో. కానిస్టేబుల్ మాత్రం 50 మార్క్స్కే ఉన్నాయి కాబట్టి 45 to 50 మార్క్స్కి ఇస్తున్నారు కాబట్టి లాస్ట్ 2 years నోటిఫికేషన్కి వీలైన వాటికి ఈ పేపర్ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఈ పేపర్ కొంచెం సింపుల్గా ఉంటుంది ఎస్ఐ పేపర్. మీకు నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఎంత వెయిటేజ్ ఉంటుందో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.